మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లాలో సమ్మె చేస్తున్నటువంటి పంచాయతీ సిబ్బంది 3 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి తిమ్మాజీపేట పంచాయతీ సిబ్బంది ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలోని వీధులు ఇళ్లలో ఈ నేపథ్యంలో చెత్త కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెత్త సేకరణకు నడుం బిగించారు సర్పంచ్ ఉప సర్పంచ్కి. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అక్కడ వేణుగోపాల్ గౌడ్ అలాగే ఉప సర్పంచ్ ఇబ్రహీం ఇద్దరు కూడా ఈ క్లీనింగ్ చేసే ప్రయత్నం చేస్తుండటంతో అక్కడ గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. శేఖర్, అయితే ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో పంచాయతీ కార్మికులు గత 3 రోజులుగా తమకు వేతనాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్న నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో కేంద్రంలోని గ్రామ పంచాయతీలో చెత్త పేరుకపోవడం, అలాగే పంచాయతీ కార్మికులు రోడ్లు ఊడకపోవడంతో ఇళ్ల ముందు చెత్త పేరుకపోయి ఇళ్లలోని చెత్త కూడా తీసుకోకపోవడంతో సర్పంచ్ వేణుగోపాలరావు గౌడ్ మరియు ఇబ్రహీం ఉప సర్పంచ్లు కలిసి చెత్త సేకరణకు నడుం బిగించారని చెప్పొచ్చు. అయితే 3 రోజుల నుంచి పంచాయతీ కార్మికులు విధుల్లోకి రాకపోవడంతో గ్రామంలోని ప్రతి ఇళ్లలో చెత్త పేరుకపోయింది. ఆ చెత్త సేకరణకు సర్పంచ్కు మరియు ఉప సర్పంచ్కు కంటిన్యూస్ గా గ్రామస్తుల నుంచి ఫోన్లు రావడంతో విధి లేని పరిస్థితిలో వాళ్ళు స్వయాన సర్పంచ్ ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ ఇల్లు తిరుగుతూ దుకాణాల సముదాయాల వద్ద ఇళ్ల సముదాయాల వద్ద చెత్త సేకరించి గ్రామ శివారులో ఉన్న డంపింగ్ యార్డుకు తరలించారు. అయితే ఈ చెత్త సేకరణ 3 రోజులు పేరుకపోవడంతో ట్రాక్టర్ కూడా ఆ రోజంతా నడిపిన పరిస్థితి అయితే ఉందని గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే సర్పంచ్ తన విధుల పట్ల ఇంత నిబద్ధతగా ఉండడంపై గ్రామస్తుల్లోనూ అటు గ్రామ పంచాయతీ ఏదైతే డిపిఓ నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసి ప్రశంసించినట్టు మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే గ్రామస్తులైతే తమ సర్పంచ్ చెత్త సేకరణకు నడుగు బిగించడంపై అయితే హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. ఇది నాగర్ కర్నూలు జిల్లాలో కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్. ఒకటి అంటే ఇక్కడ ఏదైతే పంచాయతీ కార్మికులకు సంబంధించి సిబ్బందికి సంబంధించి సమస్యల పరిష్కారం దిశగా ఏమైనా చర్యలు తీసుకున్నారు అంటే ఒక రకంగా అంటే వాళ్ళు ఏదైతే దీక్షలో ఉన్నారో ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే వారు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వచ్చినటువంటి ఒక హర్షించదగ్గ విషయం అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సమస్యల పరిష్కారం దిశగా సర్పంచ్ ఉప సర్పంచ్ ఏమైనా చర్యలు తీసుకున్నట్లు ఏమైనా మనకు తెలుస్తుందో దానికి సంబంధించి సమాచారం ఉందా మన దగ్గర? అయితే ఈ పంచాయతీ కార్మికుల వేతనాలది ఇది ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రభుత్వం నుంచి కానీ అటు డిపిఓ నుంచి కానీ ఆదేశాలు వస్తే తప్ప పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచలేమంటూ కూడా సర్పంచ్ చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ప్రభుత్వం పైనే వాళ్ళు పోరాటానికి దిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జిల్లాకు సంబంధించిన పంచాయతీ కార్మికులు మొత్తం సమ్మె చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే అక్కడి సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్ తో పాటు ఇబ్రహీం మరియు కొంతమంది పంచాయతీ సిబ్బంది ఈఓ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు మనకు గ్రామస్తులు తెలిపారు. రాజశేఖర్, ఇక్కడ ఏదైతే ఈ అంశం అంటే సర్పంచ్ ఉప సర్పంచే ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడ విధుల్లోకి అంటే వారి బాధ్యత వీరు తీసుకొని సేకరించడం అనేది అక్కడ నిజంగా హర్షించదగ్గ విషయం. అంటే పూర్తి స్థాయిలో ఇది కూడా ఒక నిరసన లాంటిది అనుకోవచ్చు. అంటే వారికి తెలియాలి అంటే పై స్థాయి అధికారులకి ఈ విషయం తెలియడం కోసం ఈ విధంగా చేశారని కూడా మనం భావించవలసిన అవసరం ఉందంటారా, లేదంటే ప్రజలకి సేవ చేసేందుకు చెత్త నిల్వ ఉండకూడదు అన్నటువంటి అభిప్రాయంతో చేశారనుకోవచ్చు? అయితే ఏదైతే పారిశుద్ధ్యంలో భాగంగా గ్రామం మొత్తం ఏదైతే పారిశుద్ధ్యం ఉండాలంటే గ్రామం మొత్తం నీట్గా ఉండాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. అయితే అంటే పంచాయతీ కార్మికుల సమ్మె ఒకవైపు నడుస్తున్నా కానీ గ్రామంలో చెత్త చేరుకపోవడం, ఒక 2 రోజులు వాళ్ళని రిక్వెస్ట్ చేసిన రాకపోవడంతో 3వ రోజు తామే చెత్త సేకరణకు పూనుకున్నట్టు నడుం బిగించినట్టు కూడా తెలిపారు. అయితే గ్రామం కొంత నీట్గా ఉండాలంటూ గ్రామస్తులు కూడా కోరుతున్న సందర్భంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినట్టు కూడా తెలిసింది. అయితే త్వరలోనే పంచాయతీ కార్మికులకు కూడా గౌరవ వేతనం పెంచనున్నట్లు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ కూడా వాళ్ళు ఈ విధంగా ఈ సందర్భంలో తెలిపారు. అయితే ఈ పంచాయతీ కార్మికుల సమ్మె ఏదైతే ఎన్ని రోజులు నడుస్తుందో తాము 2 రోజులకోసారి ఈ చెత్త సేకరణ చేపడతామంటూ కూడా తెలిపారు. రాజశేఖర్, పంచాయతీ కార్మికులు అంటే వారి విధుల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ చేయడం, మిగతా కార్యకర్తలు చేయడం, లేకపోతే సంబంధించిన కొంతమంది అధికారులు చేయడం అనేది ఏ విధంగా వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? అయితే ఈ మొత్తం ఈ వ్యవహారంపై అయితే జిల్లాగా కూడా డిపిఓ అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే
తో కూడా ఫోన్ చేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలిపారు. అయితే ఎమ్మెల్యే కూడా సర్పంచులు, ఉప సర్పంచులు మరియు గ్రామస్తులను కూడా ఇటువంటి సర్పంచ్ దొరకడం కూడా మీ అదృష్టం అంటూ కూడా ప్రశంసించిన నేపథ్యం ఉంది. అయితే జిల్లా అధికారులు కూడా తాము కూడా సర్పంచ్ తో పాటు నడుం బిగిస్తామంటూ సర్పంచ్ గ్రామ ఈవో కూడా నడుం బిగించడం కొంత శుభసూచకం అని కూడా అధికారులు చెప్తున్నారు. రాజు.